హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు ట్రావెల్ వ్లాగ్స్. మనమైతే ఇప్పుడు వరంగల్ నుంచి అయితే మిర్చి లోడ్ తీసుకొని చెన్నైకి అయితే పోవాలి. లోడ్ అయింది. మనకైతే పట్టాలు కడుతున్నారు, టైట్లు అవి. ఇది అయిపోతే నైట్ స్టార్ట్ అవ్వాలి. మనమైతే ప్రజెంట్ నెల్లూరులో అయితే ఆగినాం. ఎందుకంటే గ్యాస్ అది ఫిల్ చేసుకొని కూరగాయలు తీసుకొనికైతే నెల్లూరులో బండి అలా సైడ్ కాపుకొని మనమైతే ఇక్కడ షాప్కి అయితే వచ్చినాం. గ్యాస్ దొరకట్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు గ్యాస్ ఎక్కిస్తున్నాం. కిలో 25 రూపీస్ 250 రూపీస్ అంట గ్యాస్. చాలా హెవీ. మనం ఈడైతే లంచ్ చేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. నెల్లూరు దగ్గరలో ఉన్నాం. చెన్నైకి అయితే స్టార్ట్ అయినాం. లంచ్ చేసినాక కొంచెం అయితే వాలింది లెఫ్ట్కి, బట్ పర్లేదు. నెల్లూరు దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకా మెల్లగా వెళ్ళిపోతే చూసుకున్నా సరిపోతుంది. మనం కంటైనర్ పోర్ట్కి అయితే పోవాలి ఇక్కడి నుంచి. ప్రస్తుతానికి ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇంకా ఒక బోర్డర్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి చాలా దగ్గరనే చెన్నైకి అయితే. సో స్టార్ట్ అయినాం. ఇంకా ఇప్పుడు అంత వెళ్తే నైట్ వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో అయితే తెలియదు. ప్రజెంట్ అయితే మనం అవుటర్ రింగ్ రోడ్లో అయితే ఉన్నాం. చెన్నై అవుటర్ రింగ్ రోడ్లో. ఇక్కడ నుంచి వెళ్ళేసరికి టైం ఒక 1 o'clock అయ్యేలా ఉంది. మనం ప్రస్తుతానికి అయితే అవుటర్ రింగ్ రోడ్లో ఉన్నాం. చూసారు కదా మొత్తం అవుటర్ రింగ్ రోడ్డు. ప్రజెంట్ అయితే 1:30 అయింది నైట్. కంపెనీలో ఎంట్రన్స్ అయినాము. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇప్పుడైతే కంటైనర్ పోర్ట్లోకి అయితే లోపలికి పోవాలి. ఇదిగో బండి అయితే ఇక్కడ పెట్టినాం. కంటైనర్ పోర్ట్ లోపలికి వెళ్ళినాం. కాటా దగ్గరికి అయితే వెళ్తున్నాం. కాటా వేసుకొని మనమైతే ఇంకా బండి పార్కింగ్లో అయితే పెట్టుకోవాలి. పార్కింగ్లో పెట్టుకున్నాక ఇక నైట్ అయితే అన్లోడ్ ఉండదు కాబట్టి పడుకొని మార్నింగ్ 10 o'clock వస్తారంట. సో ఇప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి. నైట్ అంతా అయితే వర్షం చాలా హెవీగా పడింది. చూస్తున్నారు కదా వాటర్ మొత్తం యార్డ్ అంతా. నైట్ అయితే వర్షం కొట్టిందంట. ఇంకా నైట్ నిద్రలోకి అయితే పడుకున్నా. ఇప్పుడు లేచి చూస్తే నైట్ వర్షం కొట్టింది. మొత్తం కంటైనర్సే. ఎక్కడి నుంచో మొత్తం ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. గూడ్స్ షిప్ నుంచి ఈ కంటైనర్స్లో మనం తెచ్చే లోడ్ అయితే ఈ కంటైనర్స్లో మొత్తం ఎక్స్పోర్ట్ అవుతుంది. మనదైతే ఇప్పుడు థాయిలాండ్ అయితే పోతుందంట మిర్చి. ఇక చూసినారు కదా నైట్ వర్షం పడ్డదని చెప్పి పైకి ఎక్కి వాటర్ ఎక్కడైనా స్టాక్ ఉందేమని చూస్తే అక్కడక్కడ వాటర్ అయితే ఉన్నది పట్టాల మీద. సో అదంతా కిందకైతే పంపించుకోవాలి వాటర్. మళ్ళీ ఏమైనా హోల్స్ ఉంటే పట్టాల నుంచి కిందకి దిగుతుంది. ఇవన్నీ మిర్చి లోడ్ బళ్ళే అనమాట. మొత్తం గుంటూరుకి వెళ్ళి వరంగల్కి వెళ్ళి వచ్చిన మొత్తం మిర్చి బళ్ళే. ఇవన్నీ మిర్చి బండ్లు. ఈ మిర్చి బండ్ల నుంచి మనకి ఇలా కంటైనర్స్కి అన్లోడ్ అయినాక కంటైనర్స్కి లోడ్ అయ్యి షిప్లోకి ఎక్కిస్తారు మొత్తం కంటైనర్స్. ఇక్కడ నుంచి అయితే మొత్తం అదర్ కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి. సో ఇది మాట ప్రాసెస్. ఇక్కడ అన్లోడ్ చేయాలి మనం కంటైనర్లోకి. వెంటనే లోడ్ చేస్తున్నారు చూసినారా. ఫాస్ట్ ఉంటుంది మొత్తం వర్క్ అంతా. మన బండి అయితే ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ దగ్గర అయితే పెట్టమన్నారు. అటు ఇటు కంటైనర్లు ఉండడం వల్ల అయితే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది పెట్టేసరికి. అన్న అయితే పడుకొని లేస్తూనే లేడు. కంటైనర్ కొంచెం సైడ్కి పెట్టన్నా పార్కింగ్ చేసినాక మళ్ళీ పెట్టుకుందాం అంటే వినట్లేదు అసలు అన్న అయితే. మనకి తెలుగు తమిళ్ కొంచెం వచ్చు. మనం మాట్లాడే తమిళ్ వాళ్ళకి అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే వాడ కంపెనీ వాళ్ళతో మాట్లాడిపించి అయితే తీపిచ్చినాకైతే పార్కింగ్కి అయితే పెట్టుకున్నాం. ఇదో చూసినాం కదా అన్లోడింగ్ దగ్గర అయితే పెట్టిన మొత్తానికి పట్టాలు అయితే ఇప్పుతున్నారు. అన్లోడింగ్ చేయడానికి అయితే పట్టాలు ఇప్పుతున్నారు మొత్తం. ఎంత టైం పడద్దో తెలియదు. మొత్తానికి ఫైనల్గా అన్లోడ్ అయితే అయ్యింది. మనమైతే నెల్లూరు వడ్ల లోడ్కి అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడే కంపెనీ నుంచి అయితే బయటకు వచ్చినాం. మొత్తం రోడ్ అయితే డస్ట్ ఉంది. నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఓకే.